మనం నివసిస్తున్న ఈ ప్రపంచం ఎప్పటికైనా ఇలాగే ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అసలు మన పురాణాలు రాబోయే కాలం గురించి ఏం చెప్పాయో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్ళబోతున్నాం. అశాంతి, అధర్మం పెరిగిపోయిన ఈ కలియుగం చివరికి ఎలా ముగుస్తుంది? మళ్ళీ ఈ భూమి మీద శాంతి ఎలా పుడుతుంది? శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైన కల్కి భగవానుడు ఎప్పుడు వస్తాడు? ఆయన రాకతో ఈ లోకంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోవడం మనందరికీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు, మన భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద హెచ్చరిక. ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తే కలియుగ రహస్యాల గురించి మీకొక స్పష్టమైన అవగాహన వస్తుంది. చాలా కాలం క్రితం, అంటే మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ఒక యుగం అంతమైంది. అదే ద్వాపర యుగం. ఆ సమయంలో ఒక వింత జరిగిందని పెద్దలు చెబుతుంటారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఒక్కసారిగా భూమి వైపు నుంచి తన వీపును తిప్పుకున్నాడట. అంటే లోకానికి రక్షణ కవచంలా ఉన్న దైవశక్తి కొంచెం పక్కకు తప్పుకుంది అని దీనర్థం. అప్పటినుంచే కలియుగం మెల్లగా తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టింది. శ్రీ మహావిష్ణువు ఇప్పటికే 9 అవతారాలు ఎత్తి లోకాన్ని కాపాడారు. మత్స్య, కూర్మ, వరాహ అంటూ సాగిన ఆ అవతారాలు బుద్ధుడితో ఆగాయి. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నది ఆ 10వ అవతారం కోసమే. ఆయనే కల్కి భగవానుడు. ఆయన తెల్లటి గుర్రం మీద కత్తి పట్టుకుని వస్తాడని, అప్పుడే ఈ లోకంలో ఉన్న చెడువంతా నాశనమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. కలియుగం మొదలై ఇప్పటికి సుమారు 5000 ఏళ్లు దాటిపోయింది. గరుడ పురాణం, విష్ణు పురాణం వంటి గ్రంథాల్లో ఈ యుగం గురించి రాసిన మాటలు చూస్తుంటే ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతున్నవే అనిపిస్తుంది. కలియుగం ముదిరిపోయే కొద్దీ మనుషుల ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. ఏ కులంలో పుట్టారు లేదా ఎంత చదువుకున్నారు అన్నది ఎవరికీ ముఖ్యం కాదు. ఎవరి దగ్గరైతే అధికారం, డబ్బు ఉంటాయో వాళ్లే గొప్పవాళ్లు అని అందరూ నమ్ముతారు. మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం ఒక గొప్ప విద్యలా మారిపోతుంది. నిజాయితీగా ఉండేవాడిని పిచ్చోడిలా చూస్తారు. అబద్ధాలతో బతికేవాడికి సమాజంలో పెద్ద పీట వేస్తారు. మనుషులు దేవుడిని నమ్మరం కంటే తాము తయారు చేసుకున్న యంత్రాలనే ఎక్కువగా నమ్ముతారు. వాటికే బానిసలైపోతారు. కలియుగంలో మనుషులు తమ సంప్రదాయాలను, ఉపవాసాలను, వ్రతాలను పూర్తిగా మర్చిపోతారని శ్రీకృష్ణ పరమాత్ముడు అప్పుడే చెప్పాడు. మనిషికి కేవలం డబ్బు సంపాదించాలనే పిచ్చి తప్ప వేరే ధ్యాస ఉండదు. కుటుంబ బంధాలు కూడా కేవలం స్వార్థం కోసమే మిగిలి ఉంటాయి. భర్తను, అత్తమామలను గౌరవించే రోజులు పోతాయని, అందరూ తమ సొంత సుఖాల కోసమే చూసుకుంటారని పురాణాలు హెచ్చరిస్తున్నాయి. ముసలివాళ్లకు సేవ చేయడం మానేసి వాళ్లను ఒక భారంలా చూస్తారు. ఆహారపు అలవాట్లు కూడా చాలా వింతగా మారిపోతాయి. కనీసం స్నానం చేయకుండానే భోజనం చేయడం ఒక అలవాటుగా మారుతుంది. పుడమి తల్లి కూడా తన శక్తిని కోల్పోతుంది. దీనివల్ల పంటలు సరిగ్గా పండవు, పండ్లలో రుచి ఉండదు. ఈ విషయాలన్నీ వింటుంటే ఆనాడు ధర్మరాజుకు కూడా చాలా భయం వేసింది. కురుక్షేత్ర యుద్ధం గెలిచి సింహాసనం మీద కూర్చున్నప్పటికీ ఆయన మనసులో ప్రశాంతత లేదు. రాబోయే కలియుగంలో మనిషి పరిస్థితి ఏంటి అని ఆయన ఎంతో బాధపడ్డారు. అందుకే తన సోదరులైన భీమ, అర్జున, నకుల, సహదేవులతో కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కృష్ణుడి దగ్గరకు వెళ్లిన పాండవులకు ఆయన ఎంతో ఆదరంగా స్వాగతం పలికాడు. అప్పుడు ధర్మరాజు తన సందేహాన్ని కృష్ణుడి ముందు ఉంచాడు. స్వామి, కలియుగం వస్తోంది కదా, ఆ యుగంలో మనుషులు ఎలా ఉంటారో మాకు వివరంగా చెప్పవా అని అడిగాడు. దానికి కృష్ణుడు చిరునవ్వుతో, నేను నేరుగా చెప్పడం కంటే మీరు ఒక పని చేయండి. మీరు 5 దిశల్లో ఉన్న అడవుల్లోకి వెళ్ళండి. అక్కడ మీకు కనిపించే వింతలను చూసిరండి. అప్పుడు నేను మీకు రహస్యం చెబుతాను అన్నాడు. కృష్ణుడి మాట ప్రకారం పాండవులు అడవిలోకి వెళ్లారు. అక్కడ వాళ్లు చూసిన దృశ్యాలు చాలా వింతగా ఉన్నాయి. ధర్మరాజుకు 2 తొండాలు ఉన్న ఒక పెద్ద ఏనుగు కనిపించింది. అది తన 2 తొండాలతో చెట్లను పీకేస్తూ భయంకరంగా ఉంది. అర్జునుడు ఒక అందమైన పక్షిని చూశాడు. ఆ పక్షి రెక్కల మీద వేదమంత్రాలు రాసి ఉన్నాయి. కాని విచిత్రం ఏమిటంటే అది ఒక చనిపోయిన జంతువు మాంసాన్ని తింటోంది. భీముడు ఒక ఆవు తన దూడను రక్తం కారేంత వరకు నాకుతుండటం చూసి ఆశ్చర్యపోయాడు. సహదేవుడు ఒకచోట 7 బావులను చూశాడు. చుట్టూ ఉన్న 6 బావుల్లో నీరు నిండుగా ఉంది. కాని మధ్యలో ఉన్న బావి మాత్రం ఎండిపోయి ఉంది. చివరిగా నకులుడు
ఒక పెద్ద బండరాయి కొండపైనుంచి దొర్లుకుంటూ రావడం చూశాడు. ఆ రాయి దారిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను పడగొట్టుకుంటూ వచ్చింది, కాని ఒక చిన్న మొక్కను తాకగానే ఆగిపోయింది. తిరిగి వచ్చిన పాండవులు తాము చూసిన వింతలను కృష్ణుడికి వివరించారు. అప్పుడు కృష్ణుడు వాటి అర్థాన్ని ఇలా విడమర్చి చెప్పాడు. 2 తొండాల ఏనుగు అంటే కలియుగంలో పాలకులు ప్రజలను 2 వైపులా దోచుకుంటారని అర్థం. వారు పైకి ప్రజల మేలు కోరుతున్నట్టు నటిస్తారు, కాని లోపల మాత్రం తమ స్వార్థం కోసమే పనిచేస్తారు. ఇక వేద మంత్రాలున్న పక్షి అంటే కలియుగంలో చదువుకున్న వాళ్ళు, పండితులు చాలామంది ఉంటారు, కాని వారి మనసు పవిత్రంగా ఉండదు. వారు జ్ఞానాన్ని కేవలం డబ్బు సంపాదించడానికే వాడుకుంటారు. ధర్మం పేరుతో మోసాలు చేసేవారు పెరుగుతారని కృష్ణుడు హెచ్చరించాడు. ఆవు తన దూడను రక్తం వచ్చేలా నాకడం గురించి చెబుతూ కలియుగంలో తల్లిదండ్రులు పిల్లల మీద చూపించే అతి ప్రేమ వారిని నాశనం చేస్తుందని కృష్ణుడు వివరించాడు. ఆ అతి జాగ్రత్త వల్ల పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడలేరని చెప్పాడు. ఎండిపోయిన బావికి అర్థం ఏమిటంటే కలియుగంలో ధనవంతులు తమ సుఖాల కోసం, వేడుకల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు, కాని పక్కింట్లో ఆకలితో ఉన్నవాడికి ఒక్క ముద్ద అన్నం కూడా పెట్టరు. ఇక నకులుడు చూసిన బండరాయి దృశ్యం మనిషి పతనాన్ని సూచిస్తుంది. మనిషి తన పాపాలతో పాతాళానికి పడిపోతున్నప్పుడు అతడిని డబ్బుగాని అధికారంగాని కాపాడలేవు. కేవలం భగవంతుడి నామమనే చిన్న మొక్క మాత్రమే అతడిని ఆ పతనం నుంచి రక్షించగలదు. కలియుగం చివర్లో మనిషి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుందని గరుత్మంతుడికి కృష్ణుడు వివరించాడు. మనిషి ఆయుష్ కేవలం 20 సంవత్సరాలకు తగ్గిపోతుంది. 12 ఏళ్లకే జుట్టు నెరిసిపోయి ముసలితనం వచ్చేస్తుంది. 8 లేదా 9 ఏళ్ల వయసులోనే పిల్లలకు జన్మనిస్తారు. మనుషులు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుని ఒకరినొకరు చంపుకుంటారు. సమాజంలో నైతిక విలువలు పూర్తిగా నశిస్తాయి. ప్రజలు దేవుడిని నిందించడం మొదలుపెట్టి చివరకు దేవుడే లేడనే స్థితికి చేరుకుంటారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో భూమాతను కాపాడటానికి దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని వేడుకుంటారు. దేవతల మొర విన్న శ్రీ మహావిష్ణువు తాను కల్కి రూపంలో జన్మిస్తానని మాట ఇస్తాడు. శంబల అనే పుణ్యగ్రామంలో విష్ణుయసుడు, సుమతి అనే దంపతులకు ఆయన జన్మిస్తాడు. ఆయన జన్మించినప్పుడప్పుడు ఆకాశం వెలుగులతో నిండిపోతుంది. ప్రకృతి పులకించిపోతుంది. కల్కి భగవానుడు చిన్నతనం నుంచే ఎంతో తేజస్సుతో ఉంటాడు. ఆయన మహేంద్రగిరి పర్వతం మీద ఉన్న పరశురాముడి దగ్గర శిష్యుడిగా చేరి అన్ని విద్యలు నేర్చుకుంటాడు. పరశురాముడి సూచన మేరకు శివుణ్ణి ప్రార్థించి దేవదత్తమనే తెల్లగుర్రాన్ని, మెరిసే కత్తిని పొందుతాడు. ఆ తర్వాత కల్కి భగవానుడు సింహల ద్వీపపు రాజకుమారి పద్మావతిని వివాహం చేసుకుంటాడు. వివాహం తర్వాత ఆయన లోకంలో ఉన్న అధర్మాన్ని నాశనం చేయడానికి యుద్ధానికి సిద్ధమవుతాడు. కలియుగ రాక్షసుడైన కలిని ఎదుర్కోవడానికి కల్కి బయలుదేరుతాడు. కలి సైన్యంలో కోక, వికోక అనే 2 భయంకరమైన రాక్షసులుంటారు. కల్కి భగవానుడు తన దివ్య శక్తితో వారిని సంహరిస్తాడు. కల్కి రాకను చూసి భయపడి కలి ఆ యుగాన్ని వదిలి పారిపోతాడు. అలా కలియుగం అంతమై మళ్లీ ఈ భూమి మీద సత్యయుగం స్థాపించబడుతుంది. మరి మనమిప్పుడు ఏం చేయాలి? కల్కి భగవానుడు ఎప్పుడో వస్తాడని మనం ఎదురుచూస్తూ కూర్చోవాలా? లేదు. మన పురాణాలు ఒక మంచి మార్గం చెప్పాయి. కలియుగంలో మోక్షం పొందడానికి కఠినమైన తపస్సులు అవసరం లేదు. కేవలం మనసులో భగవంతుడి నామాన్ని తలుచుకుంటే చాలు. నిజాయితీగా బ్రతకడం, పక్కవాడికి సహాయం చేయడం, ఎవర్నీ మోసం చేయకుండా ఉండడం, ఇవే మనల్ని కలియుగ దోషాల నుంచి కాపాడతాయి. లోకం ఎంత చెడిపోయినా మన హృదయంలో ధర్మాన్ని కాపాడుకుంటే మనమే గెలుస్తాం. భగవంతుడి మీద నమ్మకం ఉంచండి. మంచి మార్గంలో నడవండి. కలియుగం అంతమనేది ఒక భయంకరమైన ముగింపు కాదు. అది ఒక కొత్త మరియు పవిత్రమైన సత్యయుగానికి ఆరంభం. ఆ మార్పు మన నుంచే మొదలవ్వాలి. ఈ లోకంలో ధర్మాన్ని కాపాడటానికి మీరు చేసే ఒక చిన్న మంచి పని ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అది ఎవరికైనా సహాయం చేయడం కావచ్చు, లేదా మీ అలవాట్లను మార్చుకోవటం కావచ్చు. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.